రాత్రి 11:30. అంజలి రవి పడుకునే గదిలో చీకటిగా ఉంది. నీలవేణి చేతిలో నకిలీ తాళం చెవితో అంజలి బీరువా తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సమయంలో గాఢ నిద్రలో ఉన్న అంజలికి ఏదో శబ్దం వినిపించి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి బీరువా దగ్గర ఒక నీడ కనిపిస్తుంది. వెంటనే అంజలి పక్కనే ఉన్న లైట్ స్విచ్ వేస్తుంది. లైట్ వెలగ్గానే బీరువా తాళం పట్టుకొని నిలబడ్డ నీలవేణి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న తాళం చెవిని కింద పడేస్తుంది. అక్కా, మీరా? అర్ధరాత్రి పూట మా గదిలో నా బీరువా దగ్గర ఏం చేస్తున్నారక్కా? అది నేనే అంజలి. నాకసలు నిద్ర పట్టట్లేదు. విపరీతమైన తలనొప్పిగా ఉంటే మీ బీరువాలో ఏమైనా జెండు బామ్ గాని తలనొప్పి టాబ్లెట్స్ గాని ఉంటాయేమో చూద్దామని వచ్చాను. నిన్నెందుకు నిద్ర లేపడమని నేనే తీసుకుందామని అనుకున్నాను. జెండు బామ్ కోసం వచ్చారా అక్క? జెండు బామ్ ఎవరైనా బీరువా లాకర్ లోపల పెట్టి తాళం వేసుకుంటారా? పైగా నా బీరువా తాళాలు నా తలకడ కింద ఉన్నాయి కదా. మరి మీ చేతిలో ఉన్న ఈ డూప్లికేట్ తాళం చెవేంటక్క? మా గదిలోకి ఇంత నిశ్శబ్దంగా దొంగలే ఎందుకొచ్చారు? ఏంటే, నన్నే క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావా? నా చేతిలో ఏ తాళం ఉంటే నీకెందుకు? నా తలనొప్పికి మందు వెతుక్కుందామనొస్తే నన్నే దొంగను చేస్తావా? ఇంటి తాళాలు నీ చేతికి రాగానే అహంకారం తలకెక్కిందా నీకు? అక్క, దయచేసి గట్టిగా అరవకండి. రవి నిద్రలేస్తే ఇంట్లో పెద్ద గొడవే అవుతుంది. మీరు దేనికోసం వచ్చారు, ఈ నకిలీ తాళం ఎందుకు తెచ్చారో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం మావయ్య గారు రైతుల దగ్గర తీసుకుని నాకిచ్చిన 5 లక్షల రూపాయలు ఈ బీరువాలో ఉన్నాయనే కదా మీరొచ్చారు. ఆ డబ్బుని దొంగిలించి నా మీద నింద వేద్దామనే కదా మీ కుట్ర. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు బాగా మతిపోయినట్టుంది. ఆ డబ్బుతో నాకేం పని? అక్క, గుడిలో ప్రసాదంలో ఉప్పు కలిపి మావయ్య గారి పరువు తీయాలని చూసినప్పుడే మీ మనసు ఎంత కఠినమైందో నాకు అర్థమైంది. ఈ ఇంటి తాళాలు నాకిచ్చిన దగ్గర్నుంచి మీరు నా మీద పగతో రగిలిపోతున్నారు. ఉదయం మావయ్య గారు ఆ 5 లక్షలు నా చేతికిస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఉన్న మోసాన్ని నేను గమనించాను. అందుకే ఆ 5 లక్షలు నేనీ బీరువాలో అసలు పెట్టనే లేదు. బీరువాలో పెట్టలేదా? మరెక్కడ పెట్టావే? ఆ దేవుడి పాదాల దగ్గర పూజ గదిలో భద్రంగా పెట్టాను. ఆ దేవుడి సన్నిధిలో ఉన్న డబ్బును తాకడానికి దొంగలకి కూడా భయమేస్తుందక్క. కేవలం నా మీదున్న అసూయతో మీరు మీ స్థాయిని దిగజార్చుకోకండి. ఈ ఇంట్లో మీరు పెద్ద కోడలు, మీకు ఎంతో గౌరవం ఉంది. రేపుదయం ఆ డబ్బు లేకపోతే నా పరువు పోతుందన్న మీ ఆలోచన కరెక్టే. కానీ ఒకవేళ మీరు ఆ డబ్బు తీస్తూ మావయ్య గారికి దొరికిపోతే మీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. బావగారి పరువు కూడా రోడ్డున పడుతుంది. దయచేసి వెళ్ళి పడుకోండక్క. ఈ విషయం నేను రేపెవ్వరికీ చెప్పను. ఇది నా మాట. నీలవేణికి పీకల దాకా కోపమొచ్చినా అంజలి చేతిలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం మాట్లాడలేక కోపంగా విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. నీలవేణి తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ వాళ్లమ్మ కమలకి ఫోన్ చేస్తుంది. ఏంటి నీలవేణి, రాత్రి పనైందా? 5 లక్షలు కొట్టేశావా? ఇవాళ అంజలి పరువు బజాన పడటం ఖాయమే కదా? పరువు దాంది కాదమ్మా, నాది పోయింది. నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. నేను డూప్లికేట్ తాళం వేసి బీరువా తీస్తుంటే ఆ అంజలి నిద్రలేచి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పైగా అది నన్ను చూసి ఎంత ఎటకారం చేసిందో తెలుసా? 5 లక్షలు బీరువాలో లేవట, పూజ గదిలో దాచిందట. అది మామూలుదే కాదమ్మా, చాలా తెలివి మీరిపోయింది. అత్తగారి దగ్గర మావయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టేసి ఇప్పుడు నన్ను ఈ ఇంట్లో ఒక దొంగలా చూస్తోంది. ఏంటే, నువ్వు దొరికిపోయావా? ఎంత చవటవే నువ్వు. దానికి రోజురోజుకు పొగరు పెరిగిపోతుంది. నువ్వు ఇలాగే వదిలేస్తే రేపొద్దున నీ భర్తని నిన్ను ఇంట్లోంచి గెంటేసి మొత్తం ఆస్తి తన భర్త రవిగౌడి పేరు మీద రాయించేసుకుంటుంది. నీకు పుట్టింటికి రావడం తప్ప వేరే దారుండదు. అయ్యో, అదేంటమ్మా అలా అంటావు? అలా జరగనివ్వను. ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా? ఆ అంజలికి ఇంట్లో మంచి పేరు రాకుండా నేనెలా ఆపాలి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద పెద్ద ప్లాన్స్ వేసి దొరికిపోయే కంటే ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల్లో దాన్ని దోషగా నిలబెట్టాలి. ఇప్పుడు ఆ ఇంటి తాళాలు, పండుగ పనులు మొత్తం దాని చేతిలోనే ఉన్నాయి కదా. ఈ రోజు ఎలాగో వాళ్ళ మావయ్య పండుగ ఖర్చులకని దానికి డబ్బులిస్తాడు. ఆ డబ్బును మాయం చెయ్యి. ఎలాగోలా డబ్బును దొంగలించి ఆ నింద అంజలి మీద వేయి.
అది తన పుట్టింటికి పంపించేసుకుంటుందని ఇంట్లో వాళ్ళని నమ్మించు. వాళ్ళ పుట్టిల్లు పేదరికంలో ఉంది కదా, అందరూ సులభంగా నమ్ముతారు. అప్పుడు వాళ్ళ మావయ్యే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. సూపర్ అమ్మా, ఈ ప్లాన్ అద్దరిపోయింది. ఈ రోజు పండగ బట్టల కోసం, సరుకుల కోసం మేమంతా పట్నం వెళ్ళాలి. ఆ కంగారులో ఖచ్చితంగా ఈ రోజు దానంతా చూస్తాను. ఈ నీలవేణి దెబ్బేంటో ఆ అంజలికి రుచి చూపిస్తాను. ఉదయం 10 గంటలు. హాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పక్కూరి నుంచి కాంట్రాక్టర్లు వచ్చి కూర్చొని ఉంటారు. రాఘవయ్య గారు వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. కాంతమ్మ, భాస్కర్, రవి, నీలవేణి అంతా అక్కడే ఉన్నారు. అంజలి, ఏమ్మా అంజలి, ఒకసారి ఇలా రా తల్లి, కాంట్రాక్టర్లు వచ్చారు. అంజలి వంటగదిలోంచి బయటకొస్తూ, వచ్చారు మావయ్య గారు. నిన్న నేను నీకొక బాధ్యత అప్పగించాను కదమ్మా, ఆ 5 లక్షలు తీసుకునిరా, వాళ్ళకిచ్చేసి రసీదు రాసుకుందాం. అలాగే మావయ్య గారు అని అంటూ అంజలి పూజగదిలోకి వెళ్లి దేవుడి పటం వెనుక పెట్టిన 5 లక్షల రూపాయల సంచిని తీసుకొచ్చి కాంట్రాక్టర్లకిస్తుంది. ఇదిగోండి సార్, లెక్క పెట్టుకోండి. అంత పక్కగా ఉందండి రాఘవయ్య గారు. ఈ కాలంలో ఇంట్లో ఇంత పెద్ద మొత్తం ఉంచాలంటే ఎవరికైనా భయమే. కాని మీ చిన్న కోడలు చాలా జాగ్రత్త పరురాలు, మాకేం భయం లేదు. సరే, మేము బయలుదేరుతాం. కాంట్రాక్టర్లు వెళ్లిపోతారు. రాఘవయ్య గారు గర్వంగా అంజలి వైపు చూస్తారు. షబ్బాష్ అంజలి, నీ మీద నా నమ్మకం వమ్ము చేయలేదు. ఏ వస్తువు ఎక్కడ భద్రంగా ఉంచాలో నీకు బాగా తెలుసు. అంజలి, ఇంకో వారం రోజుల్లో మన ఇంట్లో పెద్ద పండుగ వస్తోంది కదా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలుంచుకో. 1,00,000 రూపాయలా? పండగకి అంత డబ్బెందుకండి? ఎందుకు కాదు కాంతమ్మా, మన కోడళ్ళు ఇద్దరికీ మంచి పట్టుచీరలు, కొడుకులకు బట్టలు రావాలి. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, పండుగ ఖర్చులు అన్నీ 1,00,000 రూపాయల్లోనే అవ్వాలి. అంజలి, ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి యజమానురాలిగా ఈ 1,00,000 రూపాయలు కూడా నీ చేతికే ఇస్తున్నాను. మీ అత్తయ్యను, మీ అక్కను తీసుకుని వెళ్ళి అందరికీ బట్టలు, సరుకులు తీసుకురా. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచించి పొదుపుగా ఖర్చు పెట్టు. అలాగే మావయ్య గారు, నేనంతా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ ఒక్కరికి లోటు రాకుండా పండగ చేస్తాను. చూసారా, 1,00,000 రూపాయలు నా కళ్ల ముందే దానికిచ్చేశాడు. అత్తయ్యగారు కూడా దాన్ని ఏమీ అనటం లేదు. ఎలాగైనా ఆ 1,00,000 రూపాయలు నా చేతికి రావాలి. ఈ ఇంట్లో దీని పరువు పోవాలి. మధ్యాహ్న సమయం. అంజలి ఆ 1,00,000 రూపాయల్ని ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టి హాల్లో టేబుల్ మీద పెడుతుంది. బయటికి వెళ్లడానికి అందరూ రెడీ అవుతుంటారు. నీలవేణి దర్జాగా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. అంజలి, మావయ్య గారు 1,00,000 రూపాయలిచ్చారు కదా, నేను ముందే చెప్తున్నాను విను. నా కోసం కంచిపట్టు చీర ఆర్డర్ ఇచ్చాను. దాని ఖరీదు 50,000 రూపాయలు. ఆ 50,000 పక్కన పెట్టి మిగతా 50,000లో మీరంతా బట్టలు, సరుకులు కొనుక్కోండి. నాకా చీర ఖచ్చితంగా కావాలి. 50,000? అక్క, 1,00,000 రూపాయల్లో మీ ఒక్కరి చీరకి 50,000 పెడితే ఇంట్లో అత్తయ్యగారికి, మీకు, నాకు, ఆయనకి, బావగారికి బట్టలెలా వస్తాయక్కా? పండగ సరుకులు కూడా కొనాలి కదా. మావయ్య గారు అందరికీ సరి సమానంగా చూడమన్నారు. మీరు 10 లేదా 15,000లో మంచి చీర తీసుకోండి. నేను బడ్జెట్ సర్దుబాటు చేస్తాను. ఏంటే నువ్వు నాకు సర్దుబాటు చేసేది? మావయ్య గారు నీకు డబ్బులిస్తే నువ్వేదో మహారాణివైపోయినట్లు ఫీల్ అవుతున్నావా? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. పుట్టింటి నుంచి ఎంతో కట్నం తెచ్చిన దాన్ని. నేను 50,000 చీర కట్టుకుంటే తప్పేంటి? నీకు అర్హత లేదు కాబట్టి నా మీద కుళ్ళుకుంటున్నావా? అత్తయ్య, చూసారా ఈ అంజలి నన్ను ఎలా అవమానిస్తుందో? ఏంటే నీలవేణి నీ గోల? ఎందుకరుస్తున్నావు పండగ పూట? చూడండి అత్తయ్య, ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. పండగకి నాకు 50,000 చీర కావాలని అడిగితే ఈ అంజలి ఇవ్వనంటోంది. నా బట్టల గురించి నిర్ణయించడానికి ఇదెవరత్తయ్యా? ఏమే అంజలి, పండగ పూట దాని మనసు ఎందుకు కష్టపడుతున్నావు? అదడిగింది కదా, దానికి 50,000 ఇచ్చేయి. మళ్ళీ ఆ గొడవెందుకు? అత్తయ్య, నేను పెత్తనం చేయటం లేదు. 1,00,000 రూపాయల్లో సగం అక్కకే ఇస్తే మిగతా వాళ్లకేమీ రావు కదా అత్తయ్య. మీరు పెద్దవారు. ఈ పండుగకి మీకే మంచి పట్టుచీర కొనివ్వాలని నా ఆశ అత్తయ్య. బడ్జెట్ దాటితే మళ్ళీ మావయ్య గారు బాధపడతారు కదా. అంజలి చెప్పింది 100కి 100 నిజం. రాఘవయ్య మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. నీలవేణి, అంజలి చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈ ఇల్లు ఒకరిది కాదు, అందరిది. అందరూ సమానంగా పండగ చేసుకోవాలి. కాని
నువ్వు ఒక్కదానివే 50,000 చీర కట్టుకుంటే మిగతా వాళ్ళు పాత బట్టలు కట్టుకోవాలా? అంజలి లెక్క ప్రకారం పక్కాగా వెళ్తోంది. ఈ ఇంట్లో ఆర్థిక విషయాల్లో అంజలి తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. కాంతమ్మా, అందరూ రెడీ అవ్వండి. బండొస్తుంది, వెళ్ళి షాపింగ్ చేసుకోండి. రాఘవయ్య గారు బయటికి వెళ్ళిపోతారు. కాంతమ్మ తల ఊపుతూ లోపలికి వెళ్తుంది. నీలవేణి అవమానంతో రగిలిపోతుంది. ఆమె కళ్ళు టేబుల్ మీదున్న ₹1,00,000 బ్యాగ్ మీద పడతాయి. ఎంత అవమానం! మావయ్య గారు దానికంత పవర్ ఇస్తారా? అది చెప్తే నేను వినాలా? ఇప్పుడు చూడంజలి, ఈ ₹1,00,000 నా చేతికొస్తాయి, నువ్వు దొంగవవుతావు. అప్పుడు మావయ్య గారు నీకు బదులు నాకిస్తారు తాళాలు. అంజలి తన గదిలోకి చీర మార్చుకోవడానికి వెళ్తుంది. హాల్లో ఎవ్వరూ లేరు. ఇదే సరైన సమయం అనుకున్న నీలవేణి టేబుల్ మీదున్న బ్యాగ్ జిప్ తీసి అందులో ఉన్న ₹1,00,000 కట్టను తన చీర కొంగులో దాచేసుకుంటుంది. బ్యాగ్ జిప్ మూసేసి ఏమీ ఎరగనట్టు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత కాంతమ్మ, అంజలి రెడీ అయ్యి హాల్లోకొస్తారు. రవి కూడా వస్తాడు. అంజలి, అంతా రెడీ కదా? బండి బయటుంది, పదండి వెళ్దాం. నీలవేణి, రామ్మా, పట్నం వెళ్దాం. వచ్చానత్తయ్యా అని అంటూ టేబుల్ మీదున్న బ్యాగ్ తీసుకుని భుజానికి వేసుకుంటుంది అంజలి. కాని బ్యాగ్ చాలా తేలికగా అనిపించడంతో ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే బ్యాగ్ జిప్ తీసి చూస్తుంది. అందులో డబ్బులుండవు. అంజలి షాక్తో, భయంతో గుండె వేగంగా కొట్టుకోగా, అత్తయ్య! ఏంటి అలా నిలబడిపోయావు విగ్రహంలాగా? పద, లేట్ అవుతుంది. అత్తయ్య, డబ్బులు లేవత్తయ్యా, బ్యాగ్లో ₹1,00,000 లేవు. డబ్బులు లేవా? ఏంటంజలి నువ్వు మాట్లాడేది? ఇందాక ఇక్కడే కదా టేబుల్ మీద పెట్టావు, నేను చూశాను కదా. అవునండి, నేను గదిలోకి వెళ్లే ముందు ఇక్కడే బ్యాగ్లో ₹1,00,000 పెట్టాను. కానీ ఇప్పుడందులో డబ్బులు లేవు. ఎవరైనా తీశారేమో అడగండి. ఏంటి అంజలి, ఎంత అద్భుతంగా నటిస్తున్నావే నువ్వసలు? ₹1,00,000 టేబుల్ మీద పెడితే వాటంతటా అవే నడిచి వెళ్ళిపోతాయా ఏంటి? ఇంట్లో ఉన్నది మేమే కదా. మేమేమైనా దొంగలమనుకుంటున్నావా నీ డబ్బులు తీయడానికి? ఏమే, నిజంగానే డబ్బులు లేవేంటిందులో? రాఘవయ్య గారు ఎంతో నమ్మకంతో నీ చేతిలో పెట్టిన గంటలోనే ₹1,00,000 మాయం చేశావా? ఎంత దమ్ము నీకు? డబ్బులు ఏమయ్యాయే? దేవుడి మీద ఒట్టెత్తయ్యా, నేను డబ్బులు ఎక్కడికి తీసుకెళ్లలేదు, ఇక్కడే పెట్టాను. దయచేసి నమ్మండి, నన్ను అనుమానించకండి. ఎందుకు నమ్మాలి? నీ చేతిలో పెట్టిన డబ్బు గాల్లో ఎలా కలిసిపోతుంది? అత్తయ్య, నేను చెప్తున్నాను వినండి. ఈ అంజలి వాళ్ల పుట్టిల్లు ఎంతో పేదరికంలో ఉందో మీకు తెలుసు కదా. వాళ్ల నాన్నకు ఊళ్ళో బోలెడప్పులున్నాయి కదా. ఈ ₹1,00,000 చూసేసరికి దీనికి కక్కుర్తి పుట్టింది. ఎలాగోలా డబ్బుని వాళ్ల పుట్టింటికి పంపించేసి ఇప్పుడు మన ముందు ఏమీ తెలియనట్టు నాటకాలాడుతోందత్తయ్య. ఇది పక్కా గజదొంగ. వదినా, నోరు అదుపులో పెట్టుకోండి. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. తను 100 కోట్లు ఇచ్చినా ఆశపడే మనిషి కాదు. మా అత్తమామల గురించి, వాళ్ళ పేదరికం గురించి మీరు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా భార్య డబ్బులు పుట్టింటికి పంపేంత నీచమైనది కాదు. ఈ ఇంట్లోనే ఎవరో కావాలని ఆ డబ్బులు దాచి నా భార్య మీద నింద వేస్తున్నారు. ఓహో, అంటే నేను డబ్బులు తీశాననంటున్నావా రవి? నాకేం కర్మ ₹1,00,000 కోసం? నా పుట్టింటి వాళ్లు నాకు 2 లక్షల కట్నమిచ్చి మరీ పంపారు. దీన్లాగా చిల్లి గవ్వ లేకుండా రాలేదు నేను. కావాలంటే నన్ను వెతుక్కో. ఇంతలో రాఘవయ్య గారు, భాస్కర్ ఇద్దరూ గొడవ విని హాల్లోకొస్తారు. రాఘవయ్య గారి ముఖం సీరియస్గా ఉంటుంది. ఏంటి ఈ గోల? ఊరంతా వినపడేలా అరుస్తున్నారు. ఏమైంది కాంతమ్మా? బజారుకి వెళ్ళలేదా ఇంకా? ఏవండి, ఎక్కడ బజారండి? మన ఇంటికి దొంగ కోడలొచ్చింది. మీరు నమ్మి ఆ అంజలి చేతిలో పెట్టిన ₹1,00,000 మాయమైపోయాయి. అది వాళ్ల పుట్టింటికి ఆ డబ్బు పంపించేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తోంది. మన పరువు పోయిందండి. దాని చేతికి తాళాలిచ్చి మనం తప్పు చేశాం. అంజలి, ఏంటిది? నిజమేనా? పండగ చేయమని ఇస్తే నా డబ్బు పక్కదోవ పట్టిస్తావా? ₹1,00,000 ఎక్కడున్నాయి? మావయ్య గారు, దయచేసి ఆ మాట అనకండి. నేను దొంగను కాదు. నా పుట్టింటి వాళ్లకు నేను ₹1 కూడా పంపలేదు. మీరు డబ్బిచ్చినప్పటి నుండి ఈ బ్యాగ్ ఇక్కడే ఉంది. ఎవరూ నా మీద కుట్ర చేసి నన్ను ఇంట్లో దోషిగా నిలబెట్టాలని ఆ డబ్బులు తీశారు మావయ్య. నా మీద నమ్మకం ఉంచండి. చూసారా మావయ్య గారు, దొంగతనం చేయడమే కాకుండా మనల్ని దొంగల్ని చేస్తోంది.
దీని చేతికి తాళాలిచ్చి మనం పెద్ద తప్పు చేశాం. ఈరోజు 1,00,000 రూపాయలు మాయం చేసిన ఈవిడగారు రేపు ఇల్లు కూడా అమ్మేసినా ఆశ్చర్యం లేదు. దీనికి శిక్ష పడాల్సిందే. దీన్ని ఇంట్లోంచి గెంటేయండి. అవును నానా, నీలవేణి చెప్తుంది నిజమే. ఎవరూ లేకుండా డబ్బులు ఎలా మాయమవుతాయి? అంజలి తప్ప ఆ బ్యాగ్ని ఎవరూ ముట్టుకోలేదు కదా. అన్నయ్య, నువ్వు కూడానా? నేను చెప్తున్నాను కదా, నా భార్య తప్పు చేయలేదు. ఈ ఇంట్లో డబ్బులు ఎక్కడికి పోతాయి? నేను ఇప్పుడే ఇల్లంతా వెతుకుతాను. ఆ డబ్బులు ఈ ఇంట్లోనే ఎక్కడో ఒకచోట ఉండి తీరుతాయి. ఎవరైతే దొంగతనం చేశారో వారిని నేను ఇప్పుడే లాక్కొస్తాను. నీలవేణి మనసులో భయపడుతుంది, కాని పైకి మాత్రం ధైర్యం నటిస్తుంది. వెతుక్కో మరి, ఇల్లంతా కాదు. కావాలంటే ముందు నా రూమ్, నా బట్టలు కూడా చెక్ చేసుకో. దొంగతనం చేసిన వాళ్ళు దొరుకుతారు. వెళ్ళు, వెళ్ళి వెతుకు. రవి ఇల్లంతా వెతుకుతాడా? నీలవేణి ఆ 1,00,000 రూపాయలు తన చీరలో ఎక్కడ దాచింది? అంజలి తన మీద పడ్డ ఈ దొంగతనం నిందను ఎలా చెరిపేసుకుంటుంది? అంజలి తన తెలివితేటలతో నీలవేణిని ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది? అత్యంత ఉత్కంఠభరితమైన తర్వాతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.